వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జనసేన కార్యాలయంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. రాజ్యాధికారం ద్వారానే బహుజనుల అభివృద్ధి, సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు. ఏపీయూడబ్ల్యూజే 70వ అవతరణ దినోత్సవ వేడుకలు, జర్నలిస్టులకు మెగా గుండె వైద్య శిబిరం నిర్వహణ. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి దూకింది. ఏఈ నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనమడు నీటిలోకి దూకారు. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా నూకరాజు పనిచేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నదిలోకి దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారుల గ్రూప్లో పోస్టు చేశారు. కాకినాడ రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. తన అల్లుడు ఈ ఏడాది జూలైలో మరణించిన తర్వాత కుమార్తెను షేక్ సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని వెల్లడించారు. ఆ వ్యక్తి కారణంగా తన కుమార్తెకు, మనవడికి ప్రాణహాని ఉందని, ఆ కారణంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గల్లంతైన నూకరాజు 61, భార్య మీనా 59, కుమార్తె సౌజన్య 34 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సుమారు 11:40 మాకు స్టేషన్కి 112 కాల్ రావడం జరిగింది. 112 కాలు వచ్చిన వెంటనే మా సిబ్బంది నాకు ఇలా చెప్పారు, సార్ గోదావరి గట్టు మీద 80వ పోలు దగ్గర ఒక కారు ఆగి ఉంది, అందులో ఎవరో దూకిసినట్టుగా అనుమానంగా ఉంది, బయట చెప్పులన్నీ ఉన్నాయి సార్ అని నాకు చెప్పారు. వెంటనే మేము అందరం కూడా మా దగ్గర ఆల్రెడీ వెదురులంకలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరి ఫోన్ నెంబర్ కూడా మాకు ఉన్నాయి. వెంటనే అందరం కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే మనోడు ఇంకో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అన్నీ వాళ్ళు బోట్లో నుంచి మాకు రావటం, మేము వెంటనే గోదావరి గట్టుపైకి వెళ్ళి మేము పైనుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వీళ్ళు ఫోన్ టచ్లో ఉండడం. వీళ్ళు అలా మా అయిపు వచ్చేలాగా వాళ్ళకి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు, 10 years బాబు అతను. అదే వీళ్ళు కనిపించడం, వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత మేము ఆ బాబుని ఆడడం జరిగింది ఏమైందని. ఆ బాబు చెప్పడం దాని ప్రకారం వాళ్ళ తాతగారు వచ్చి, నూకరాజు గారు తాతగారు వచ్చి, అతను పంచాయతీరాజులో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తారు. వారు ఆ ఏఈగా పనిచేస్తారు. వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారు, ఒక నాన్నగారు. సౌండ్కు ఆ కేకలను పడుతుంటే 2 బోట్లు బయలుదేరి వెళ్తే ఆ బోట్ ముందు వెళ్ళింది, ఆ బోట్ వెనకాల వెళ్ళింది. మేము లైట్ వేసుకుని చూసి వెళ్తుంటే బాబు ఈత కొట్టుకుంటా మాకు ఎదురయ్యాడు. ఈ లోపల ఒక బోట్ మీద లాక్కున్నాం. సెంటర్లో ఒక 1/2 kilometer ఉంటుందండి. బాబు 2 hours నుంచి స్విమ్మింగ్ వచ్చంటండి, ఇంటర్నేషనల్ స్విమ్మర్ అంట. 2 hours నుంచి స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. బాబు అయితే బాగానే ఉన్నాడు. బోట్ని తీసుకున్నప్పుడు మేమే తీసుకొచ్చాం. నేను మా మాయ గారు తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు చాలా ఫోన్ చేశాడు మాకు. ఇతను మమ్మల్ని ఫోన్ చేసి మమ్మల్ని లెగ్గొట్టాడు. ఇలా ఫోన్ వచ్చిందండి. ముందు పోలీసులు ఫోన్ చేసే మధ్యలో బాడీ వెళ్ళిపోయినట్టు మంచినట్టు ఇలా ముందు వెళ్ళిపోయినట్టు కంగారు. మేము వెనకాల మా వాళ్ళు నేను వెనస్తుంటే వెనకాల కుర్రోడు ఇది కొత్త లైటింగ్కి కేకలేస్తానండి. మమ్మల్ని బతికిచ్చినట్టు రచ్చిందంటే మన తిరిగి వచ్చి కాబడతాను కుర్రోడిని లాక్కొని మన తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాం. వంతెన దగ్గరికి వెళ్ళి వంతెన కూడా అంతా లైట్లు వేసి చూస్తాం. అక్కడ ఏం కాపాడిపోతే పైనుంచి పోలీసు డిపార్ట్మెంట్ ఈ దగ్గర తీసుకొచ్చామంటే అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పండి సార్. ఇంకా 12:30 అంత అవుతుంది దగ్గర తీసుకురాము. తెల్లదండి, ముగ్గురు అండి. ఇంకా ముగ్గురండి. కుర్రాడు అన్నీ చెప్పుకొచ్చాయండి. ముగ్గురు, మా తాత, మా ఈత కొడుతున్నాడు. చాలా ఎక్కువ వచ్చిండు. 1/2 kilometer పైన ఉంటుందండి. లక్కీ అతను అంత దూరం ఇది రావడం అంటే నీకు గోదావరి కాలం ఎర్నీరు కదండి, గమ్మును ముంచేత ఉంటుంది బొడ్డమ్మలు తీసి. అలాగైనా కానీ కుర్రాడికి ఈత వచ్చామని బతికాడు.
వచ్చేసి స్వాతంత్ర సమర యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలో రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్దనున్న ఆయన విగ్రహానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంస్య విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డిమనేశ్వరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర గౌడ శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సూరంపూడి శ్రీహరి, మార్గాన్ని చంటిబాబు, గేడి అన్నపూర్ణరాజు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గూడ మాజీ చైర్మన్ గన్నీకృష్ణ, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, అత్తిలి రాజు, కొండేటి భీమారావు, పిల్లి నిర్మల, గుమ్మడి సమర్పణరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, సానబోయిన రామారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, జార్జ్ ఆంటోనీ, కడలి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసేటువంటి అదృష్టం లభించినందుకు ఆనందపడుతూ, ముఖ్యంగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా ప్రజా జీవితాలని ప్రభావితం చేసినటువంటి నాయకుల్లో శ్రీ గౌతు లచ్చన్న గారు అగ్రగణ్యులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. అనేక పర్యాయాలు ఆయన గాంధీ గారి పిలుపునందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. 1932లో శాసన ఉల్లంఘన అనేటువంటి ఉద్యమం ద్వారా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడే ఇదే రోడ్లో ఉన్నటువంటి జైల్లో, రాజమండ్రి జైల్లో 5 మాసాల పాటు ఆయన్ని ఈ జైల్లో ఉంచారు. అదేవిధంగా తర్వాత స్వాతంత్రానంతరం ఆచార్య గోగినేని రంగా గారి శిష్యుడిగా, ఆచార్య రంగా గారు ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన అనేక కార్యక్రమాలని చేపట్టి రాష్ట్ర మంత్రిగా కూడా ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో, బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారితో మాత్రమే కాకుండా హరిజనుల గురించి కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారు. మా తాతగారు ఆయన అనుమాయి, మా తాతగారు ఆచార్య రంగా గారు వారంతా కూడా అనుమాయిలు. ఆయన మా ఊర్లో బ్రహ్మాండంగా 100 ఎడ్ల జతల ఊరేగింపులు చేసేవారు. కారంచేడులోను, అదేవిధంగా మా నర్సాయపాలెం విలేజ్లోను, చిత్తూరులో కూడా ఆయన రంగా గారి కోసం కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. రంగా గారు ఆయన కలిసికట్టుగా కృషి చేశారు, సమాజంలో స్థానిక రావడం కోసం కృషి చేశారు. నా వరకు నేను పార్టీ పెట్టిన కొత్తలో యువకుడిగా ఉన్నాను. ఆ సందర్భంలో సీట్ల పంపిణీ అప్పుడు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసాం, వారితో కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్పాము, ఏ పార్టీ ఏంటి కాదు, కొత్త తరానికి అవకాశాలు కల్పించాలి, యువతరానికి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా వెనకబడ్డ బలహీన వర్గాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని నిర్ణయం చేయించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి నా భుజం తట్టిన వ్యక్తి అలా లచ్చన్న గారు. గతంలో నేను ఎప్పుడు చెప్తాను, గత ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, బీసీ బిడ్డలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. బాధ్యత లేదా? లచ్చన్న గారి అధికారికంగా ఎందుకు జయంతి చేయలేకపోయారు గత ప్రభుత్వం? దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఎందుకు అధికారికంగా చేయలేకపోయారు? చెయ్యకూడదు అనే వారికి ఉండుండకపోవచ్చు, అవకాశాలు సహకరించలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, అధికారికంగా చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాదనలేదు. ఇదే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి మా కల్లుగీత కులానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కూడా వారి చేసిన త్యాగాలని గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ ఒక్కటే అంశాన్ని తెలియపరిచేది ఏంటంటే, సర్దార్ అనే పేరు అతి తక్కువ మందికి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న,
సర్దార్ పాపన్న గౌడ్, ఇట్లాగా చాలా అతి కొద్ది మందికే ఈ బిరుదులు వచ్చాయి. అంటే వాళ్ళు ఏ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రము అందించారనేది అందరం కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, ఉత్తరాంధ్రలో అనేక ఉద్యమాలు చేసి ఆ ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కలిగించి ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆ మహనీయుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు కూడా ఆయన స్మరించుకుని ఆయన బాటలో నడవాలని చెప్పి భావిస్తున్నాను. 96 సంవత్సరాల వరకు తన జీవితాన్ని గడిపి ఆయన మన మధ్య లేకపోయినా ఇవాళ మహోన్నతమైనటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు ఇలాంటి మహోన్నత నాయకుల యొక్క మంత్రివర్గంలో మంత్రిగా ఉండి 5 సార్లు శాసనసభ్యుడిగా చేసి నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసమే తన తాపత్రయపడేవాడు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈ దేశంలో సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉందంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతు లచ్చన్న. అటువంటి మహోన్నత వ్యక్తి దేశ చరిత్రలో మరి రాజమండ్రిలో ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన సుకృతంగా తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న. అనేక అంశాల మీద రాజీ లేని పోరాటం, ఆయన అధికార పక్షంలో మంత్రిగా ఉండి కూడా మరి ఈ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసిన కారణంగానే ఈరోజు ఆయన చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా మనందరి మధ్య నిలబడడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ వర్గాలలో ఇంకా ఏవైతే ప్రభుత్వాల పరంగా కానివ్వండి, వారికి సామాజికంగా ఆర్థికంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారి అందరినీ కూడా అభ్యున్నతి కోసం రాజీ లేని కృషి చేయడమే మా అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటాం. నాకు సంబంధం కులస్తులు పోరాటాల్లోనే పెద్దలు అందరికంటే ఆయనతో తిరిగే సమకాలికులకి నేను కాదు. ఆయన వెనకాల చిన్న కుర్రోడిని ఎవడన్నా ఉంటే నేనే, బాగా చిన్న కుర్రోడిని. కడియాల సోమరాజు గారు ఇలాంటి పెద్దలంతా తిరిగేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొని, ఉద్యమాలు కాదు ఎక్కడ ఆర్థికలో కూర్చుండిపోడండి ఆయన. అవన్నీ చూస్తే ఆయన కూడా ప్రయాణం చేసి హైదరాబాద్ ఇక్కడి నుంచి కార్లు వేసుకెళ్ళటం, ఆయనతో తిరగటం చేసేటప్పటికి రాజమండ్రి జనసేన సిటీ కార్యాలయంలో రామ్ ఉండమట్ల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సుమారు 150 మందికి పైగా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. మెగా అభిమాని రామ్ ఉండమట్ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అభినందనీయమన్నారు. చిరంజీవి కేవలం సినిమాల రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవ, రక్తదానం, నేత్రదానంలో సమాజానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. మెగా అభిమాని ఉండమట్ల రామ్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 8వసారి బ్లడ్ క్యాంప్ జరిగింది. ఈ వేడుకల్లో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, జనసేన నాయకులు, మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడడం గర్వకారణమని కొనియాడారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. ఈ సందర్భంగా ఈ రోజున రాజమండ్రి జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో మన రామ్ ఉండమట్ల గారు, అలాగే మెగా అభిమానులు సురేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఈ మెగా బ్లడ్ క్యాంప్కి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజున 100 మందికి పైగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దాదాపు 30 మంది దాకా, ఒక గంట వ్యవధిలోనే దాదాపు 30 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా సెంచరీ దాటేస్తామని చెప్పేసి రామ్ గారు చెప్తా ఉన్నారు. మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన ఆరాధ్య దైవం మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,
చిరంజీవి గారి పుట్టినరోజు 22వ తారీఖున అయినా కూడా ఇంకా నూతనోత్సాహంతో మేము ముందుగా ఒక వారం రోజుల ముందు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా అంటే ఎంతోమంది సినీ స్టార్లు ఉన్న ప్రదేశంలో ఓన్లీ చిరంజీవి గారి పుట్టినరోజుకి మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగడం నిజంగా చిరంజీవి గారి అభిమానిగా మేమందరం కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి అవకాశం మాకు రాదు. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలే కాదు, ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఇంత మంచి సేవా మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఇంత స్థాయికి మేము ఒక 10 మందికి సర్వీస్ చేయగలం. మేము చిరంజీవి గారి అభిమానులు, ఓన్లీ ఫ్యాన్స్, అలా తిరిగే మనుషులు కాదు వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఎంతో కొంత వీళ్ళు సర్వీస్ చేయగలరు అనే నిజాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మేము రాజ్యాధికారం సాధించడం ద్వారానే బహుజనుల అభివృద్ధి సాధ్యం అవుతుందని రిటైర్డ్ డీజీపీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. ఆనంద్ కళా కేంద్రంలో బీసీ చైతన్య వేదిక వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ముందుగా బహుజనుల మహాత్మాలకు నివాళులర్పించారు. అనంతరం జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. 60% ఉన్న బీసీలకు కేవలం 24% రిజర్వేషన్లు అమలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు అన్ని ఉన్నత పదవులు కమ్మ, రెడ్లు అనుభవించారని అన్నారు. అనుభవించినది ఇక చాలని, ఇకపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశాలు రావాలంటే బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఆలోచించాలని పిలుపు ఇచ్చారు. బీసీ సంఘం నాయకులు మార్గాని నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, మాజీ గౌడ శెట్టిబలచ సంఘం చైర్మన్ పాలిక శ్రీను, గుత్తుల సత్యనారాయణ, బుల్లి, కె సంజీవరావు, పితాని కుటుంబరావు, బూడిద శరత్ కుమార్, పోట్లూరి దేవి, కండవల్లి లక్ష్మి, బహుజన సంఘాల మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో చేసింది. వాళ్ళు అంతే ఎస్ఈసిసి సర్వే అని చేసి, సోషియో ఎకనామిక్ సర్వే అని చేసి 45 లక్షల కులాలు ఉన్నట్టుగా తేల్చారు. నాకు చెప్పండి, ఏ ఊళ్ళో అయినా 10-15 కులాల కంటే ఎక్కువ, ఏ నియోజకవర్గంలో అయినా 20-30 కులాల కంటే ఎక్కువ, ఏ రాష్ట్రంలో అయినా 200 కులాల కంటే ఎక్కువ. అంటే మొత్తం మీద కలిపి ప్రతి రాష్ట్రానికి, ప్రతి కులానికి ఒక గ్రూప్ కింద ఒక కోడ్ ఉంది. ఒక్కొక్క కులానికి బీసీఏ సీరియల్ నెంబర్ 1 అంటే ఒక కులం, సీరియల్ నెంబర్ 2 అంటే ఇంకొక కులం. ఆ కులం యొక్క పర్యాయ పదాలు కానీ లేకపోతే ఇంటి పేర్లు కానీ ఏమి చెప్పినా సరే ఒకదాని కింద రికార్డు. ఇప్పుడు అసలు బ్రాహ్మిన్సే చూసుకుందాం. బ్రాహ్మిన్ కులాలు ఎన్నని చెప్తారు? వైష్ణవులు అంటారు, శ్రేయువులు అంటారు, నియోగులు అంటారు, నానా రకాలైన పేర్లు చెప్తారు. కొంతమంది చిత్పవన బ్రాహ్మణులు అంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నడిపే చిత్పవన బ్రాహ్మణులు, ఇక్కడ బ్రాహ్మణులు వేరు, ఉత్తరాది బ్రాహ్మణులు వేరు. సో ప్రతి వాళ్ళ గోత్రాలు వేరు. ఆ రకంగా రికార్డ్ చేస్తే లక్షల కులాలు ఉంటాయి. అంటే ఏం చేస్తున్నట్టు, మేము కులగడం చేస్తున్నామని చెప్పి మోసం చేయడం, అంటే ప్రజలు లాభం లేని పని చేస్తున్నారు. దీనికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఎవరి కోసం చెప్పండి ఖర్చు చేసింది? అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి, బీసీని మభ్య పెట్టడానికి. మరి ఎప్పుడైతే కులాల గణన ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి కులానికి ప్రాతినిధ్యం ఏంటి, వాటా ఏంటి, అసెంబ్లీలో కూడా లెక్కలు తేల్చాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే 70వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ప్రత్యేక గుండె పరీక్షల వైద్య శిబిరాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈసీజీ, 2D ఏకో వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ బి అనూహ్య విద్యాదేవి, డాక్టర్ వై చైతన్యశ్రీ పర్యవేక్షణలో సుమారు 125 మంది పాత్రికేయులు ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఆ రిపోర్టులు ఆధారంగా కిమ్స్ కార్డియాలజిస్టులు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మండల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వైద్య శిబిరాన్ని కిమ్స్ బొల్లినేని సీఈఓ రామ్మోహన్ రావు, జీఎం కృష్ణశ్రీ స్వయంగా పర్యవేక్షించారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ సందర్శించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను సత్కరించారు. మెడికో ప్రియాంక మృతి ఘటన నేపథ్యంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు తమ కళాశాల విద్యార్థినులను పంపాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆయన కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా కోరినట్లు సాయి నర్సింగ్ కళాశాల అధినేత డివి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. నివాళుల కార్యక్రమం పేరుతో విద్యార్థినులను అక్కడికి పంపిన విషయం తనకు ముందుగా తెలియదని, తనను సంప్రదించకుండానే కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను పంపడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక మృతి పట్ల సానుభూతితో ఆమెకు నివాళులు అర్పించేందుకు విద్యార్థినులను పంపాలని కోరడంతోనే తమ కళాశాల ప్రిన్సిపల్ చెప్పారని డివి సుబ్బారావు తెలిపారు. అయితే అక్కడికి వెళ్లిన అనంతరం విద్యార్థినులకు ప్లకార్డులు, క్యాండిల్స్ అందించి కార్యక్రమానికి రాజకీయ రంగులు పులమడం సరికాదన్నారు. మృతురాలికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ముగించి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేర్కొన్నారు. సాయి నర్సింగ్ కళాశాలకు జరిగిన మాదిరిగానే తమ కళాశాలకు జరిగిందని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఎస్ రాధాకుమారి తెలిపారు. మొన్న 14వ తారీఖు సాయంత్రం ప్రసాదాదిత్యమాల దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అది మన మాజీ ఎంపీ గారు మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అని అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు పంపింది నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. కానీ పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి కాలేజీలని, కాలేజీ విద్యార్థులని రాజకీయాల్లోకి లాగొద్దు. మా కాలేజీ విద్యా సంస్థలు అంటే చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాలకు 23 సంవత్సరాలకు నడుపుతున్నాం, ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నాం. రాజకీయాలకు చాలా అతీతంగా ఉంటాం. మేము ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నాము. కానీ అటువంటిది ఈ ఒక్క సంఘటన వల్ల మాకు చాలా మా సంస్థకి ప్రతిష్టకు చాలా భంగం కలిగిందిగా భావిస్తున్నాం. దయచేసి విద్యా సంస్థలని, విద్యార్థుల్ని కూడా రాజకీయాల్లోకి లాగొద్దండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు శస్త్రచికిత్సలు చేయించి కళ్లజోళ్లు అందించడం చాలా గొప్ప సేవ అని విశ్రాంత మున్సిపల్ కమిషనర్ మారిశెట్టి జితేంద్ర కొనియాడారు. అది ఒక్క స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబుకే సాధ్యమన్నారు. సోమవారం స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీలో జితేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా ప్రజల అవసరాలను గుర్తించి బహుముఖ సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు సేవలకు అందరూ సహకరించాలని కోరారు. సంస్థకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సిపి రెడ్డి సహకారాన్ని జితేంద్ర కొనియాడారు. ఈ సందర్భంగా గత సోమవారం ఉచిత వైద్య సేవ శిబిరంలో గుర్తించిన 54 మందికి చింతా ప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం తండ్రి చింతా ప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయంతో కళ్లజోళ్లు అందించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థకు సహకరిస్తున్న నగర ప్రజానికానికి, ముఖ్యంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది మీరాకుమారి, దివ్య, శ్రీనివాస్, రాజేష్, హరికృష్ణ, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కొంచెం ఆపరేషన్, అలాగే వాళ్ళకి దృష్టి లోపాన్ని సవరించడానికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇవ్వడంలో భాగంగానే మీకు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు. కన్ను లేకపోతే కనుక ఏం లేకపోయినా అంటే చెప్తాం, కానీ సాధారణంగా కన్ను లేకపోతే మనిషికి జీవితంలో చాలా కష్టం. ఎందుకంటే ఈ నిత్య జీవితంలో పనులు చేసుకోవాలన్నా సరే అయితే ఒక అసంతృప్తితో చీకట్లో మగ్గిపోతూ ఉండాలి. మరి అటువంటి వాళ్ళకి ముందుగానే ప్రత్యేకంగా పరీక్షలు చేసి
ఈ వాళ్ళకి అవసరమైన వాళ్ళు కళ్ళజోళ్ళు లేదా మందులు ఇంకా మిగిలిన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు రాంబాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో ఇచ్చినా కానీ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ బాబు పేరు మీద ఈ రోజున మొన్నటి నుంచి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనిచ్చి అన్నీ చేసినటువంటి ప్రసాద్ రెడ్డి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మెంటార్గా గాడ్ ఫాదర్గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడూ మేము ఏ కార్యక్రమం చేసినా వారు మాతోనే ఉంటారు. ఈ కార్యక్రమం ప్రణవ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఒక మెడికల్ క్యాంప్ ప్రణవ్ పేరు మీద చేయాలనేది ఒక నిబంధనగా పెట్టుకున్నాం మేము. అది దాంట్లో వైద్యం కంపల్సరీగా ఉండాలి. ఇది 2024, 25, 26 ఇది 3 సంవత్సరాలుగా 3 క్యాంపులు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రణవ్ పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఉచిత వైద్య సేవా శిబిరాల్లోనే ప్రణవ్ సేవలని, ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి నిర్లక్ష్యం వల్ల కంటి చూపు పోయి గ్లూకోమా వచ్చేస్తుంది. అంటే కంటి చూపు మందగించడం వల్ల, ఆ పొర మందగించడం వల్ల గ్లూకోమా వచ్చి పూర్తి చీకటి అయిపోతుంది. వారికి అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్, అలాగే ముఖ్యంగా పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బందికి, వారి యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్థానిక కంబాల చెరువు వద్దనున్న శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. విజయ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ తరపున అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ అమ్మవారి కృప, కరుణ, కటాక్షాలు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. పైనుంచి ఇటు కోరుకొండ రోడ్డు పిల్లే ఎస్పెట్టి వచ్చే వాహన సోదరులకి పాదాభి వందనం. వాహనాలు కాస్త వేగం తగ్గించి, ఎందుకంటే స్థానాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఒక్కరోజు మాతో సహకరించే ప్రార్థన. అభివందనం, సేదాభివందనం గమనించే ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జనసేన కార్యాలయంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. రాజ్యాధికారం ద్వారానే బహుజనుల అభివృద్ధి, సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు. ఏపీయూడబ్ల్యూజే 70వ అవతరణ దినోత్సవ వేడుకలు, జర్నలిస్టులకు మెగా గుండె వైద్య శిబిరం నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.